వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ యష్మిని మాత్రం పక్కగా టార్గెట్ చేశారు అనిపించింది. నామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చేయకుండా పక్కాగా దాంట్లోకి మణికంఠనైతే లాగారు. ఎందుకంటే మణికంఠ పేరు చెప్పడం, నామినేషన్ చేయడం. అప్పుడు తనకు ఎలా అనిపించింది అంటే వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు, మణికంఠకి సపోర్ట్ చేస్తే వీళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగిద్ది అనే రీతిలోనే వాళ్ళు ఆలోచిస్తారు. ఆ తర్వాత సీతకు కూడా గట్టిగానే నామినేషన్స్ పడ్డాయి. తను ఓవర్ ఎమోషనల్ అవుతుంది. నువ్వే నామినేషన్ చేస్తున్నావు, వెళ్ళిపోయేటప్పుడు నువ్వే ఏడుస్తున్నావు, అసలు ఏంటి నువ్వు కావాలని ఏడుస్తున్నావు లేదా అని చెప్పి కూడా అన్నారు. చాలామందికి మనకు కూడా అలాగే అనిపించుండిద్ది. నామినేషన్ చేసేటప్పుడు తనే చేసిద్ది, వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా ఏడవద్దు, చాలాసేపు ఏడుస్తూ ఉండిద్ది. అలాగే టేస్టీ తేజ నామినేషన్ చేసేటప్పుడు మణికంఠకి నామినేషన్ చేస్తాడు. అప్పుడు యష్మి వెనక నుంచి మళ్ళీ క్లాప్స్ కొట్టి గట్టిగా అరిసిద్ది. అక్కడ కూడా తను బ్యాడ్ అవుతుందని తనకు అర్థం కావట్లేదు. ఎంతమంది చెప్తున్నారంటే ఏదో తప్పు ఉంది అని మాత్రం అర్థం చేసుకోవట్లేదు యష్మి. అయితే విష్ణుప్రియకి కూడా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఎందుకంటే తను గేమ్ సరిగ్గా ఆడలేదని అందరూ చెప్పారు. మనకు చూపించే దాంట్లో నిజం, తన గేమ్ అయితే ఏం ఆడలేదు, కానీ తనకున్న ఫ్యాన్ బేస్కి తను ఎట్టయినా టాప్లో ఉండిద్ది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు అందరూ వైల్డ్ కార్డ్స్ ఒక గ్యాంగ్గా, అలాగే పాత కంటెస్టెంట్లు అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఆల్రెడీ దాని గురించి ఎవరో చెప్తారు కూడా, మనతో ఎవరు మాట్లాడట్లేదు, ఒక్క నిఖిలే మనతో వచ్చి మాట్లాడుతున్నారు, మిగతా ఎవరు మాట్లాడట్లేదు అని కూడా చెప్తారు. అయితే ఎవరు మాట్లాడకపోవడానికి కారణం వాళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఉన్నారు, వీళ్ళు ఒక గ్యాంగ్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళతో మాట్లాడినా ఏం రాదు అన్నట్టు ఉన్నారు. విష్ణుప్రియ కూడా మధ్యలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టుంది. చూడాలి ఏం జరిగిద్దో.